Praise the Lord. Hallelujah. ఈ వర్డ్ ఎక్స్ప్లోజన్, ఈ 40 days వర్డ్ ఎక్స్ప్లోజన్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ గోయల్ ప్రేయర్ హౌస్, మదన్పల్లి, పాస్టర్ మోహన్ డానియల్ గారు తరపున, డాక్టర్ వెన్నీ డెబోరా తరపున ఈ వాక్య పరిచర్య జరుగుతుంది. వారి బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా వందనాలు. అన్నిటికన్నా ఎక్కువగా దేవుడికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అంశం స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్. నీ అంతరంగ పురుషుడు శక్తివంతంగా బలవంతుడిగా ఉండడం ఎట్లా అన్న వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రభుకి కృతజ్ఞతాస్తుతుల ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇంతవరకు గడిచిన వారం నుంచి ఇంతవరకు మీరు కృపలో భద్రపరిచారు, నీకు వందనాలు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభావితం చేయమని, మీ నామము మాత్రమే హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్, దీనికి 3వ యోహాను అంటే 3rd జాన్ ప్రకటన ముందుంటుంది. 3rd జాన్ ఒకే అధ్యాయం ఉన్నది. 2, 3, 4 వచనాలు చూసుకుందాం. 3వ యోహాను ఒకటే అధ్యాయం ఉంటుంది, ఒకే అధ్యాయం ఉంటుంది కాబట్టి 2, 3, 4 వచనాలు మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అలాగే నీవు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇది యోహాను రాస్తున్న మాటలు ఇవే. హల్లెలూయా. యోహాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించిన మాటలు ఇవి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లునట్లు అంటే ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ సోల్, ద స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ మ్యాన్. లేకపోతే నీ అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ నొక్కి వక్కాడిస్తున్నాడు. సో 4వ వచనంలో ఒక మాట ఉంది, నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఇంకా ఎక్కువైన సంతోషము ఏది లేదు. నా పిల్లలు సత్యము అనుసరించి నడుస్తున్నారు అని వినుట కంటే నాకు ఇంకా ఎక్కువైన సంతోషము లేదు. ఇక్కడ సత్యము అనుసరించి నడవడము 2 భాగాలుగా ఈ వాక్య భాగాన్ని విభజించవచ్చు. మొదటగా సత్యము అనుసరించి నడవడం, సత్యం అంటే ఏంటో మేము ముందుంచాలి అనుకుంటున్నాను. తర్వాత అంతరంగ పురుషుడు ఎలాగ బలంగా ఉంటాడు అన్నది కూడా మనం చూడాలి. సో మొదట చదువుబడ్డ వాక్య భాగం 2వ వచనంలో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లినట్లు. సో ఆత్మ వర్ధిల్లడానికి నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఆత్మ వర్ధిల్లాలి అంటే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఆత్మ వర్ధిల్లుతుందో లేదో ఎప్పుడైనా గమనించావా? ఆత్మ వర్ధిల్లడానికి నువ్వు ఎలాంటి వాక్యం వింటున్నావు? ఆల్ దీస్ థింగ్స్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ యువర్ ఇన్నర్ మ్యాన్. ఇవన్నీ కూడా నీ అంతరంగ పురుషుడు బలవంతుడిగా కావడానికి చాలా ప్రాముఖ్యమైన పాత్రలు వహిస్తాయి. సో ఏదో వాక్యం వింటున్నాం, ఏదో వాక్యం అది కాదు నీకు కావాల్సింది. A rock solid word which can really help you grow into the image of Christ. క్రీస్తు స్వరూపంలోకి తీసుకెళ్ళగలిగిన వాక్యం ఇది. నువ్వు పడ్డ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాగలిగిన వాక్యం అది. నీ కన్నీరు తుడవగలిగిన వాక్యం అది, సత్యం అది. నిన్ను బలవంతుడిగా ఈ లోకంలో తీర్చిదిద్దగలిగిన శక్తిగల వాక్యం ఇది. ఈ వాక్యము నీలో ఒక స్థిరమైన పునాది, దృఢమైన పునాదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants the word of God should be as a basis for your life. నువ్వెంత పెద్ద ఆరాధకుడివో, ఎంత గొప్ప దైవజనుడివో, ఇవన్నీ కాదు దేవుడికి కావాల్సింది. ఎలాంటి పునాది మీద
నీ ఆత్మీయ జీవితం దినదినము కట్టబడుతుంది. ఐ మైట్ బీ అ గ్రేట్ లీడర్, బట్ మై ఫౌండేషన్ కుడ్ బి వెరీ వీక్. నేను అంతర్జాతీయంగా ఒక పేరు పొందిన వ్యక్తిని అయి ఉండొచ్చు, కానీ నా పునాది దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. మై ఫౌండేషన్ ఈజ్ నోన్ బై గాడ్, మై క్రియేటర్. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అన్నది ఒక స్థిరమైన పునాదిగా, బలమైన పునాదిగా నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ సత్యము అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే, అంటే వాకింగ్ ఇన్ ట్రూత్ అన్నమాట. ఆ ముందు వాక్యంలో ఏం చెప్తున్నాడు? నీవు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇవ్వగా. అంటే దీని అర్థం ఏంటంటే, నీ సత్య ప్రవర్తన, నీ ప్రవర్తన ఎలాగుందో ఏంటో అన్నది మనుషులు వచ్చి నీ గురించి సాక్ష్యం ఇస్తారు. నీ ఇంట్లో వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం కాదు, నీ పాస్టర్ గారు సాక్ష్యం ఇవ్వడం కాదు, అన్యులు క్రీస్తుని ఎరగనటువంటి వారు కూడా నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉంటారు. క్రైస్తవుడట్రా అని హేళనగా మాట్లాడుతున్నాడా నీ పొరుగువాడు, లేకపోతే నీ ఫ్రెండ్ ఆర్ ఎనీబడి ఆఫ్ యువర్ నేబర్స్? లేకపోతే యేసు బిడ్డరా బాబు వీడు, అమ్మో అని చెప్పి జాగ్రత్త వహిస్తున్నారా? నీ ప్రవర్తన బట్టి, సత్య ప్రవర్తన గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వగా. సాక్ష్యము అంటే మనుషులు నీ గురించి సాక్ష్యం ఇస్తారు అని బైబిల్ చెప్తుంది. అందుకే ఒక వాక్యంలో డేంజరస్ వర్డ్ అది, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్య జనుల మధ్యలో దూషించబడుతుంది అంటుంది దేవుని వాక్యం. మిమ్మల్ని బట్టే కదా. మిమ్మల్ని అంటే ఎవరు? క్రైస్తవులు. ఎందుకు ఆ వాక్యం రాయించవలసి వచ్చింది? మిమ్మల్ని బట్టే కదా. ఈ సత్య వాక్యం లేదు కాబట్టే కదా, సత్య ప్రవర్తన లేదు కాబట్టే కదా నీ గురించి దేవుని నామము అన్య జనుల మధ్యలో దూషించబడుతుంది అని దేవుని వేదన అది. దట్స్ ద క్రై ఆఫ్ గాడ్. సో ఈరోజు ఒకసారి ఆలోచించు. ఇక్కడ యోహాను సంతోషిస్తున్నాడు. నా పిల్లలు అంటున్నాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుస్తున్నారు అని వినుట కంటే నాకు ఇంకా ఎక్కువైన సంతోషం ఏమీ లేదు అంటున్నాడు. అంతేకాకుండా నీవు సత్యముని అనుసరించి నడుచుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతుని. ఆమెను చెప్దాం. నీ సత్ప్రవర్తన గురించి ఇతరులు సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకు సాక్ష్యం ఇస్తున్నారు? ఎలా సాక్ష్యం ఇస్తున్నారంటే నీలో ఆ సత్యం ఉంది కాబట్టి. బికాస్ దర్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే యోహాను సువార్త 17:17 మంచి మాట ఉంది. నీ వాక్యము సత్యము, నీ వాక్యమే సత్యము అని ఉంది. అంటే దై వర్డ్ ఈజ్ ట్రూత్ అంటున్నాడు సింపుల్గా. దై వర్డ్ ఈజ్ ట్రూత్. సో ఇప్పుడు నువ్వేం వినాలి? సంఘానికి వెళ్ళి ఏం వినాలి? వాక్యం తప్ప ఇంకేమి కూడా వినడానికి వీలు లేదు. అపవాది సంఘాల్లోకి ఎలా జొరబడ్డాడు అన్నది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. యవనస్తులుగా మీరు మీ జీవితాన్ని బహు జాగ్రత్తగా కట్టుకోవాలి. The word of God should be the basis and the word of God should govern your life. దేవుని వాక్య పరిధిలో ఉండాలి. దేవుని వాక్యమే మీకు పునాదిగా ఉండాలి. మోసపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నీ వాక్యమే సత్యము కదా అంటే, వాక్యమే సత్యము కదా అంటే ఇప్పుడు నువ్వే వినాలి అనుకుంటున్నావు? యు మస్ట్ లిసన్ ఓన్లీ టు గాడ్స్ వర్డ్ విచ్ ఇస్ ద ట్రూత్. సో సత్యము వినాలి అంటే సత్యం ప్రకటించే వాళ్ళు ఉండాలి కదా. ఆమేన్. సత్యము ప్రకటించిన తర్వాత ఆ సత్యాన్ని అనుసరించే వ్యక్తిగానే ఉండాలి. అంతేకాకుండా నువ్వు సత్యం ఎప్పుడైతే అనుసరిస్తున్నావో అపవాది నీలో ఉన్న సత్యాన్ని లేకపోతే నీలో ఉన్న వాక్యాన్ని దొంగలించడానికి నిరంతరం కూడా ప్రయత్నిస్తుంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? చర్చ్ అయిన వెంటనే మీ కలీగ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ మీ చర్చ్ ఎల్డర్స్ని కానీ ఎవరినైనా అడగండి, పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏంటి అంటే అయోమయంలో ఉంటారు. యూ డోంట్ నో వాట్ వాస్ ప్రీచ్డ్ అబౌట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఎందుకు అంటే అపవాది ఆల్రెడీ ఏం చేసింది? సత్యాన్ని దొంగలించింది, వాక్యాన్ని దొంగలించింది. సో ఇప్పుడు నువ్వు గమనించవలసింది, నేను గమనించవలసింది ఏంటంటే సత్యాన్ని అనుసరించి నడవాలి, సత్యమే వినాలి. యు మస్ట్ లిసన్ ఓన్లీ టు గాడ్స్ వర్డ్ and nothing less than that
అండ్ నథింగ్ ఎల్స్ ఫ్రమ్ ద గాడ్స్ వర్డ్ అనమాట. సత్య ప్రవర్తన అంటున్నాడు. సత్య ప్రవర్తన ఎప్పుడు వస్తుందంటే నీలో ఆ సత్యం ఉంటే, నీలో ఆ వాక్యం ఉంటే. నీలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉందనుకోండి, నీలో ఏమొస్తుంది ఇప్పుడు? వాట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్? వాట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్? ఓన్లీ గాడ్స్ వర్డ్ బేస్డ్ లైఫ్ బయటకు వస్తుంది. పీపుల్ కెన్ సీ గాడ్స్ వర్డ్ బీయింగ్ మేనిఫెస్టెడ్ ఇన్ అండ్ త్రూ యువర్ లైఫ్. పీపుల్ కెన్ సీ జీసస్ క్రైస్ట్ ఇన్ అండ్ త్రూ యువర్ లైఫ్. People can see the works of God in and through your life because you are filled with the word of God. Strengthening of the inner man. So ఈ రోజు విశ్వాసిగా ఏ వింటున్నావు? ఎలాంటి వాక్యం వింటున్నావు? సంఘాల్లోకి అపవాది జొరబడ్డానికి కారణం ఏంటంటే ఇది నిరంతరం జరుగుతున్న పోరాటం. దేవుని రాజ్యానికి సాతాను రాజ్యానికి జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో సాతాను కూడా నిన్ను వాడుకోవాలి అనుకుంటున్నాడు, దేవుడు కూడా నిన్ను వాడుకోవాలి అనుకుంటున్నాడు. సో నువ్వెవరికి లొంగుతున్నావు? ఎవరికి తల వంచుతున్నావు? ఏ వింటున్నావు ఈరోజు? యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ వాట్ యుర్ లిస్నింగ్ టు టుడే. ఎందుకు అంటే అపవాది నిన్ను పడగొట్టడానికి ఓవర్ టైం పనిచేస్తున్నాడు. దేవుని రాకడ తొందరగా వస్తుంది అని దేవుని గురించిన ఈ శుభవార్త అనేక మంది అనేక రకాల మాధ్యాల ద్వారా ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ వెరీ వెహమెంట్లీ. The word of God is preached everywhere. Even Satan is working overtime to rob you of the word of God, to dislodge you from the hand of God. You must be very careful in what you're listening today. Hallelujah. ఇక్కడ if there is no truth in what you're listening, ఒకవేళ వాక్యమే లేదనుకో నీ సంఘంలో, పిట్ట కథలే ఉన్నాయనుకో నీ సంఘంలో, దయచేసి అర్జెంటుగా సంఘాన్ని విడిచిపెట్టి పారిపో. వెతుకు, ఎక్కడ వాక్యం దొరుకుతుందో ఆ సంఘానికి వెళ్ళు. ఎక్కడ స్మోక్ ఉండదో, ఎక్కడ ఆరాధనకి కుప్పు గంతులు ఉండవో, ఎక్కడ కొరియోగ్రఫీ ఉండదో అలాంటి సంఘాల నుంచి పారిపో. బికాస్ నీ ఆత్మీయ జీవితం దేవుడికి చాలా ప్రాముఖ్యం. ఈరోజు నీ ఆత్మీయ జీవితము వాక్యంలో కట్టబడాలి అనుకుంటున్నాడు. సాతాను గాడు వాక్యాన్ని దొంగలించడం కాదు, కానీ అసలు సంఘాల్లో వాక్యమే లేకుండా చేసేసాడు. బొక్కేలు ఇవ్వడానికి టైం ఉంటుంది, మనుషుల్ని గణపరచుకోవడానికి, మనుషుల గురించి మాట్లాడుకోవడానికి, మనుషుల్ని హెచ్చించడానికి టైం ఉంటుంది, గార్లెండింగ్ టైం ఉంటుంది, అక్కడ స్టేజ్ మీద కేక్ కటింగ్ టైం ఉంటుంది, ఆరాధనప్పుడు విత్ ఆల్ ఆఫ్ స్మోక్, విత్ ఆల్ ది ఫ్లాష్ లైట్స్, ఈ అన్నిటికీ టైం ఉంటుంది. వాక్యం వచ్చేటప్పటికి ప్రాముఖ్యమైన అంశం అంటాడు, ఆ ప్రాముఖ్యమైన అంశానికి టైమే ఉండదు. అది ఎవరి కార్యమో తెలుసా? సాతానుగాడు చేసే కార్యం అది. నీకు అనిపిస్తుంది దేవుని కార్యం అని, నీకు అనిపిస్తుంది దేవుని పాటలే అని, నీకు అనిపిస్తుంది దేవుని డాన్స్లే అని, కొరియోగ్రఫీస్ అని. బట్ ఐమ్ టెలింగ్ యూ దట్ ఈస్ అ ట్రాష్ విచ్ ఇస్ రిలీజ్డ్ బై ద డెవిల్ ఇన్ టు ద చర్చెస్ టుడే. సంఘాల్లోకి సాతానుగాడు ప్లాన్స్ ద్వారా వాక్యం లాగే ఉంటుంది. అందుకే వివేచన కావాలి నీకు. వివేచన అంటే ఏది మంచో ఏదో చెడో కాదు. ఏది మంచో ఏది చెడో ఒక సంవత్సరం పిల్ల కూడా చెప్పగలదు. ఏది మంచో ఏది మంచిలాగా కనిపిస్తుందో యవనస్తుడిగా నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. There is just a hairline difference between what is good and what seems to be good. ఆ డిఫరెన్స్ నీకు తెలియపోతే పడిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకే ప్రాస్పెరిటీ గాస్పెల్ వచ్చింది సంఘాల్లోకి, హైపర్ గ్రేస్ వచ్చింది. పాపం చేయి పర్లేదు, దేవుని కృప ఉంది కదా అన్న బోధలు ఎక్కువైపోయాయి. అది సాతానుగాడు మనుషులకి చూపెడుతున్న ఒక అట్రాక్షన్. అది ఒకసారి ఆలోచించు. ఏం వాక్యం వింటున్నావు ఈరోజు? ఎలాంటి సంఘానికి వెళ్తున్నావు ఈరోజు? ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందకపోతే జస్ట్ ఫర్గెట్ దట్ చర్చ్, డంప్ ద చర్చ్ అండ్ గో టు ఎ చర్చ్ వేర్ యువర్ ఇన్నర్ మ్యాన్ ఇస్ స్ట్రెంగ్థెన్డ్. దేవుని వాక్యం వల్ల ఉపయోగాలు ఏంటి? దేవుని వాక్యం ఏం చేయగలదు? నీ అంతరంగ పురుషుణ్ణి పోషిస్తుంది. అది వాక్యం చేసే పని, పై పైన కాదు. ఈజ్ యువర్ సోల్ ఎడిఫైడ్ ఆర్ ఆర్ యువర్ ఇయర్స్ టింగ్లింగ్ విత్ జాయ్? నీ చెవులకి ఇంపగా వింటున్నావా మాటలు? లేకపోతే ఈ వాక్యం ద్వారా నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుందా? ఎప్పుడైనా ఆలోచించావా? పాస్టర్ గారు ఇవాళ వాక్యం మా పాస్టర్ గారు ఎంతో బాగా చెప్పారండి. ఏం చెప్పారమ్మా అని అడిగాను ఒక ఆవిడ్ని. కొండ కథ చెప్పారండి అంటే, కొండ మోసుకొని వెళ్తున్నాడు అంట కుమ్మరి.
ఆ ఆ కుమ్మరి తల మీద ఉన్న కుండ కుమ్మరితో మాట్లాడుతుంది. ఈ డిస్కషన్ ఒక 20 నిమిషాలు చెప్పాడు. పిట్ట కథ ఏమైంది? ఏమి గుర్తుంది వాడికి? ఈ కొండ కథే గుర్తుంది. ఎందుకంటే వాక్యం ఏమి లేదు కాబట్టి. అక్కడ ఇలాంటి సంఘాలు ఎన్ని లేవు కథలు చెప్పుకొని బ్రతికే సంఘాలు ఎన్ని లేవు. అలాంటి సంఘాల నుంచి నువ్వు విడుదల పొందాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నిన్ను లేవనెత్తాలి అనుకున్నాడు, నిన్ను బయటికి తీసుకురావాలి అనుకున్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. బట్ నథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ యు ఆర్ నాట్ ఇన్క్లైన్డ్ టు రిసీవింగ్ గాడ్స్ వర్డ్. You don't bother about your inner man being strengthened. You don't bother of what you're feeding your inner man with. నువ్వు దేంతో నీ అంతరంగ పురుషుని పోషిస్తున్నావో నీకు అసలు పట్టింపే లేదు. సంఘానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, వస్తున్నాను. కానుకలు ఇస్తే దేవుడు నీకు కావాలి కానుకలకి అమ్ముడుపోయే దేవుడా? ఏదో పిట్ట కథలు వింటే యు థింక్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటెడ్ అబౌట్ యూ? నథింగ్ లైక్ దాట్. యాజ్ అ యంగ్స్టర్, ఈ మినిస్ట్రీ ఎక్కువ యంగ్స్టర్స్ మధ్యలో మనకి జరుగుతుంది కాబట్టి యవనస్తుడు కానీ ఆలోచించు, ఏం వింటున్నావు ఈరోజు? ఎలాంటి పరిస్థితులు నీ బ్రతుకుంది? ఒక్కసారి పడుకునే ముందు ఆలోచించు, ఏం వింటున్నావు ఈరోజు? నిన్ను బాగు చేయాలంటే వాక్యమే కావాలి. నువ్వు పడ్డ పరిస్థితుల నుంచి లేవనెత్తాలంటే దేవుని దివ్య వాక్యమే కావాలి. నువ్వు డిప్రెషన్ అవ్వచ్చు, ఒంటరితనం అవ్వచ్చు, నీ కన్నీటి లోయలు అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితుల నుంచైనా విడుదల పొందాలి అంటే దేవుని వాక్యమైన పునాదిలో నువ్వు జీవితాన్ని కట్టుకోవాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. ఇటలీ అన్న ప్రాంతంలో ఒక పొడుగాటి చెట్టు పెరుగుతుంటుంది. ఇట్స్ అ వెరీ లాంగ్ ట్రీ అనమాట. ఒక 100 మీటర్స్ ఎత్తుగా పెరుగుతుంటుంది. ఈ మొక్కల గురించి చదివే బయాలజిస్ట్ వాళ్ళు చేసిన పరిశోధనలో తేలింది ఏంటంటే ఆ చెట్టు అంత ఎత్తుగా ఎదగడానికి కారణము దాని వేర్లు కూడా అంతే లోతుగా వెళ్తాయి అని. సో గాలివాన వచ్చినప్పుడు ఆ చెట్టు, నిటారుగా ఉన్న చెట్టు నేలకి వంగి మరలా మీదకి నిటారుగా నిలబడుతుంది. దానివల్ల పరిశోధనలో తేలింది ఏంటంటే ఆ చెట్టుకున్న వాల్యూ, లేకపోతే చెట్టుకున్న ఆ యూనిక్ క్యారెక్టర్ ఏంటంటే ద రూట్స్ గో డౌన్ డీప్ అండ్ డీప్ 100 yards or 100 meters into the ground. అందుకనే అంత బలంగా ఉంది చెట్టు. ఈ రోజుల్లో ఎన్ని సంఘాలు, ఎన్ని మినిస్ట్రీస్ అని చెప్పుకుంటున్న పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని కూలిపోయాయి. కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దెర్ ఇస్ నో బేసిస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళ సంఘానికి ఆ సత్యాన్ని చెప్పరు, దీవెనలు అంటారు. 1 కోటి రూపాయలు ఉంటే ఇంకో కోటి ఇస్తాడు దేవుడు అంటాడు, 1 బిల్డింగ్ ఉంటే ఇంకో బిల్డింగ్ ఇస్తాడు దేవుడు అంటాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అంటాడు. అక్కడికి పరిగెత్తడానికి చాలా ఇష్టపడతాం, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ప్లీజింగ్ యువర్ ఐ, యువర్ చాలా ఇంపుగా ఉంటుంది వినడానికి. ఓ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అసలు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో నువ్వు తెలుసుకుంటే ఎవరి దగ్గరికి పరిగెత్తక్కర్లేదు. ఆమెను చెప్దాం. ఇక్కడ సంఘం మోసపోతుంది అని చెప్పగలను. The church is being deceived by the very elect of God. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే the very elect of God are deceived. దేవుని చేత ఎంపిక చేయబడ్డ వారినే మోసం చేయడానికి సాతాన్ గాడు పొంచి ఉంటే, మరి అలాంటి వాళ్ళు సాతాను చేత మోసపోయిన వారు ఇంకేం బోధిస్తారు, ఇంకేం చెప్తారు? ఒకసారి ఆలోచించు. సత్యము కావాలి. సత్యము కావాలి అంటే సత్యం బోధించబడాలి. సత్యమే దేవుని వాక్యము. దేవుని వాక్యమే సత్యం అని బైబిల్ చెప్తుంది. దై వర్డ్ ఈజ్ ట్రూత్ అని బైబిల్ చెప్తుంది. సో యు మస్ట్ లిసన్ టు ద వర్డ్ అండ్ నథింగ్ లెస్ దెన్ దాట్. పెద్ద వింతైన విషయం ఏం తెలుసా? యవనస్తులుగా మీరు వినవలసింది, అసలు వాక్యం ఎక్కడ బోధించబడుతుందో అక్కడికి మనుషులు వెళ్ళరు. దట్స్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ టుడే. చాలా దురదృష్టకరమైన విషయం, చాలా వింతైన విషయం ఏంటంటే వాక్యము, స్వచ్ఛమైన వాక్యము, ద అన్అడల్టరేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడ బోధించబడుతుందో అక్కడికి జనం వెళ్ళరు. ఎందుకంటే సాతాను గాడి చేతిలో ఆల్రెడీ పొంచి ఉన్న ఆ ప్లాన్స్కి లొంగిపోయిన విశ్వాసగా ఉంటున్నావు. కాబట్టి you're designed to go to hell. Mind you today what you're listening to today. వాక్యం అబ్బో నాకు వద్దు బ్రదర్. ఎందుకంటే వాక్యం నిన్ను దిద్దుబాటులోకి తీసుకువెళ్తుంది.
వాక్యం నిన్ను మందలిస్తుంది, వాక్యం నిన్ను కోస్తుంది, వాక్యం నిన్ను సరి చేస్తుంది, వాక్యం నిన్ను బలపరచడమే కాకుండా ఇవన్నీ చేస్తుంది. అవన్నిటితో పాటు ఏం చేస్తుందంటే నువ్వు చేస్తున్న తప్పు అని కూడా చెప్తుంది. నీ తల్లిదండ్రులు చెప్పలేకపోవచ్చు నువ్వు చేస్తున్న తప్పని, కానీ దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నువ్వు మంచి పాపంలో మునిగి తేలుతున్న స్నేహితుడు చెప్పకపోవచ్చు, కానీ వాక్యం చెప్తుంది నీ స్నేహితుడు మంచోడు కాదు అని. హల్లెలూయా. మరి ఇలాంటి కోసే బోధ ఉంటే నీకు ఎక్కడెక్కుతుంది? నీకంత బిల్డింగ్లు, బిఎండబ్ల్యూస్, మర్సిడీస్లు వస్తాయంటే ఆ సేవకుడికి ఎంత అయినా డబ్బులు దోచి పెడతావు. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరాలి కదా బ్రదరు. నువ్వు డబ్బులు ఇస్తే నెరవేరుతుందా వాగ్దానం? ఒకసారి ఆలోచిద్దాం. సో సంఘంలోకి వచ్చింది ఏంటి అన్నది ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ దేవుని వాక్యము లేకపోతే నీలో సత్యము లేదు. అంటే వాక్యం లేకపోతే ఆత్మీయంగా నీ అంతరంగ పురుషుడు బలవంతుడిగా లేడు అందని అర్థం. వాక్యము లేకపోతే నీలో సత్యం లేదు. నీలో సత్యము లేకపోతే నువ్వు ఆత్మీయంగా గుడ్డి తరంలోనే ఉన్నావు. ఇంకా చర్చ్ ఎల్డర్ అయి ఉండొచ్చు, ఒక గొప్ప సంఘానికి నాయకుడు అయి ఉండొచ్చు, బట్ యుర్ స్టిల్ బ్లైండ్, స్పిరిచువలీ బ్లైండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంతేకాకుండా యు ఆర్ స్పిరిచువలీ బ్యారన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయంగా ఎండిన స్థితిలో ఉంటున్నావు. బ్యారన్నెస్, నాట్ ఓన్లీ బ్యారన్నెస్, if the word of God is not there in your life, you are under bondage of the devil. ఎప్పుడు ప్రతికూలమైన మాటలే, ఎప్పుడు జరుగుతుందా జరగదా, ఎప్పుడు కూడా వాక్యము ద్వారా నేను బలం అందుకోగలను, వాక్యం ద్వారా నేను బయటకు రాగలను, దేవుడే నా దిక్కు, దేవుడే నా పోషకుడు, దేవుడే విడుదల చేయగలడు, దేవుడే నన్ను స్థిరపరుస్తాడు, దేవుడే నాకు ఉన్నతమైన స్థితి నాకు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచాడు అన్న మాటలు కాకుండా అన్ని ప్రతికూలమైన మాటలు వస్తాయి. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ బేస్ ఫర్ యువర్ లైఫ్. సో వాక్యం లేకపోతే ఏమవుతున్నావు? ఆత్మీయంగా గుడ్డితనంలో ఉంటున్నావు. అంతేకాకుండా ఎండిన స్థితిలో ఉంటున్నావు. అంతేకాకుండా అపవాదిగాడు కబ్జాలో, యు ఆర్ అండర్ ది బాండేజ్, బంధకాల్లో ఉంటున్నావు అందని అర్థం. విడుదల పొందాలి ఈరోజు. వాక్యానికి నీ చెవుల్ని ట్యూన్ చేసుకో. ఫ్రమ్ టుడే లిసన్ టు గుడ్ మెన్ ఆఫ్ గాడ్. దైవజనులు ఉన్నారు మంచివారు, వాళ్ళ వాక్యాలు వినండి, స్థిరపరచబడండి, బలవంతులుగా కండి. వాక్యము ఒకవేళ నీకు వినడానికి అవకాశం లేకపోతే నువ్వు వాక్యం చదివినప్పుడు కూడా వాక్యం నిన్ను బలవంతుడిగా చేయగలదు. పరిశుద్ధాత్మదేవ నువ్వు నాతో మాట్లాడు అని చెప్తే ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్పీక్ టు యూ. హల్లెలూయా చెప్దాం. మాట్లాడే వాక్యం ఇది, మాట్లాడే దేవుడు. you're not worshipping anybody else, you're worshipping the King of Kings and the Lord of Lords. Hallelujah. You're worshipping a living and a true God. నిజమైన సత్యమైన దేవుడు, జీవించే దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, మాట్లాడే దేవుడిని ఆరాధిస్తున్నావు. హల్లెలూయా చెప్దాం. నీ పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తగలిగిన శక్తివంతుడిని నువ్వు ఆరాధిస్తున్నావు అన్న విషయాన్ని గుర్తెరిగి రోజు కమ్ అవుట్ ఆఫ్ దట్ బాండేజ్ టుడే. ఏ బంధకమైనా అవ్వచ్చు, విడుదల పొంది రోజు. బికాస్ యువర్ డెస్టినీ ఇస్ రౌండ్ ద కార్నర్. ఆమెన్ చెప్దాం. సో ఇక్కడ ఇందాక చెప్పాను, బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూర్ లిస్నింగ్ అని చెప్పాను. ఈరోజు వినడానికి మంచిగా ఉంటుంది, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. నేను ఒకరోజు వైజాగ్లో చాలా గొప్ప దైవజనుడు అంటే వెళ్ళాను వినడానికి. నేను ఐఎమ్ వెరీ చూజీ అబౌట్ లిస్నింగ్ టు మెన్ ఆఫ్ గాడ్. ఎవరు ఏం మాట్లాడుతున్నారు వినడానికి నేను చాలా సెలెక్టివ్గా వెళ్తుంటాను. సరే అందరూ చెప్తున్నారు కదా, వెళ్ళాను. వెళ్ళి ఒక అరగంట కూర్చుంటే దేవదూత రెక్క గురించి చెప్తున్నాడు. దేవదూత రెక్కతోటి ఎంతమందిని చంపగలదో, ఎంత శక్తి ఉందో, దానికి పొడవు, ఎత్తు, వెడల్పాన్ని మన బిబ్లికల్ నాలెడ్జ్, ఇంటర్నెట్ కొడితే వచ్చే నాలెడ్జ్ తోటి మొత్తం మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటున్నాను మనసులో, ఇంతమంది హల్లెలూయా చెప్తున్నారు కదా, ఇంతమంది వింటున్నారు కదా, ఈ వాక్యం ఎక్కడైనా మనిషిని బాగు చేసిందా? దేవదూతకి అంత శక్తి ఉంటే నా ఆత్మీయ స్థితికి ఏం ఉపయోగం అని ఎవరైనా ఆలోచించిన వాళ్ళు ఉన్నారా అక్కడ అని విని 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 బయటకు వచ్చేసాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి కథలు ఎన్ని వింటలేదు నువ్వు రోజును. ఆదివారం అయితే ఇలాంటి పిట్ట కథలు ఎన్ని చెప్పుకొని బతుకుతున్నారు కొంతమంది. కమాన్, బ్రేక్ ఫ్రమ్ దట్ బాండేజ్ ఫస్ట్. అలాంటి బంధకాల నుంచి ముందు విడుదల పొంది సత్య వాక్యం వైపు నీ బ్రతుకుని మళ్లించుకో. ఆమెన్ చెప్దాం. బికాస్ గాడ్ హ్యాస్ designed a bright future for you. God has designed a bright plan for you. God has designed something better for you today. కానీ ఏదైతే చూస్తున్నావో అక్కడ డోంట్ గెట్ స్టక్ దేర్. డోంట్ గెట్ స్టక్.
బికాస్ దట్స్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్ ఫర్ యూ టు బి స్టక్ ఇన్ దట్ ప్లేస్. అలాంటి బంధకాల్లో నేను ఉంచాలని సాతాన్ గాడు ప్లాన్. కాబట్టి కమ్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దట్ బాండేజ్ అండ్ గో ఇన్ టు యువర్ డెస్టినీ టుడే. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా చెప్దాం. సంఘాల్లోకి వచ్చింది ఏంటో తెలుసా? ఒకసారి రక్షించబడితే చాలు, రక్షణ గురించి పట్టించుకోకర్లేదు. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ థియరీ is rampant in churches today. Hyderabad is polluted with nonsense in churches. I'm very sorry to say this, but I'm going to continue saying this. Hyderabad is polluted with stories. Hyderabad is polluted with prophecies. Hyderabad churches are filled with no word at all except choreographies, except all unwanted things which don't belong to God is rampant. Alage ప్రతి సంఘము, ఆంధ్ర రాష్ట్రంలో, ఇండియాలో చూసుకుంటే, ప్రపంచం అంతా చూసుకుంటే, ప్రతి సంఘాన్ని కూడా అపవాది చాలా బ్యూటిఫుల్గా, చాలా నైపుణ్యంగా పాడు చేస్తుంది. ఆత్మీయంగా నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? ఆత్మీయంగా నీ అంతరంగ పురుషుడి గురించి ఆలోచిస్తున్నావా? వాట్ ఆర్ యూ ఫీడింగ్ యువర్ ఇన్నర్ మ్యాన్ విత్? ఆర్ యూ ఫీడింగ్ యువర్ ఇన్నర్ మ్యాన్ విత్ ది అన్డైల్యూటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ are you feeding your inner man with just tales which can tickle your ears? వినడానికి వినసొంపుగా ఉంటుంది. నేను చెప్పాను, ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తే పాస్ట్ గారు ఏం మాట్లాడారు కూడా గుర్తుండదు. ఒక మంచి స్టోరీస్ చెప్పారనుకోండి, ఆ స్టోరీసే వచ్చి చెప్తారు. అడిగాను బయటకు వచ్చాక, ఏంటి రా బాబు విన్నావంటే, రెక్కల గురించి. తర్వాత నీ ఆత్మీయ స్థితి ఏమైనా బాగుపడ్డాదని అడిగాను. లేదండి అన్నారు. దెన్ వై యు వాంట్ గో దేర్? ఇలాంటి పరిస్థితుల నుంచి నీకు నువ్వే కాపాడుకోవాలి. సాతాన్ గారు దేవుడు చెప్తున్నాడు, ప్రాఫెసీస్ ఉన్నాయి ఆల్రెడీ, అంచె దినాల్లో ఇలాంటి బోధకులు వస్తారు అని. సో అంచె దినాల్లో ఈ బోధకులు వస్తారు అని దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా ఆ హెచ్చరింపులు బయటికి పెట్టేసి పక్కకు పడేసి నువ్వు అక్కడికే వెళ్తున్నావు అంటే ఎవ్వరు కూడా నేను బాగు చేయలేరు. గాడ్ ఈజ్ వార్నింగ్ యూ టుడే వాట్ యుర్ లిస్నింగ్ టు. హీలింగ్స్, యు రన్ ఆఫ్టర్ హీలింగ్స్. మంచిదే హీలింగ్స్, నేను ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద హీలింగ్స్, బట్ వేర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? బెంగళూరు నుంచి ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఎందుకు ఈ ఉపమానాలు దైవజనుల ద్వారా ఇస్తున్నానంటే, నువ్వు ఇయ్యే ఎక్కువ వింటున్నావు కాబట్టి వీటిల్లోనే నీకు విడుదల కావాలి. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ బికాస్ వాట్ యుర్ లిస్నింగ్ టు is still keeping you blind. What you're listening to is still keeping you barren. What you're listening to is still keeping you under bondage without any deliverance in your life. ఆయన చెప్తూ ఏమన్నాడంటే, బైబిల్ ఓపెన్ చేశాడంట. బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, మూసేయ్, బైబిల్ మూసేయ్, డోంట్ స్పీక్ ద వర్డ్. నేను విని ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ షాక్డ్. నువ్వు ఈరోజు వాక్యం చెప్పొద్దు, ఓన్లీ హీలింగ్స్ చేసుకో. అవును ప్రభువా, అలాగే ప్రభువా, నువ్వు చెప్పినట్టు చేస్తాను ప్రభువా. అది దెయ్యం మాటలా దేవుడు మాటలా? దెయ్యం మాటలు. ఎందుకంటే ద వర్డ్ ఇస్ ఫాలోడ్ బై సైన్స్ అండ్ వండర్స్ అని బైబిల్ చెప్తుంది. సూచక క్రియలు, హీలింగ్స్ అని ఎప్పుడు జరుగుతుంటే వాక్య పరిచర్య తర్వాత అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా చెప్దాం. అసలు వాక్యం లేకపోతే నీ హీలింగ్ ఎందుకు? అసలు వాక్యం లేకుండా నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు వర్ధిల్లకుండా ఎంత హీలింగ్ పొందుకుంటే ఎక్కడికి వెళ్తావు? నరకానికే పోతావు. హీలింగ్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? Strengthening of the inner man is of prime importance to God today. That is where Satan also is playing overtime. Satan also is working overtime to dislodge you from the plan of God. బైబిల్ ఏం చెప్తుంది? నన్ను ఆయన అరిచేతిలో చెక్కుకున్నాడు అంటున్నది. అరిచేతిలో చెక్కబడ్డాం, అమర్చబడ్డాం. ఆయన అరిచేతిలోకి మనం కుదరకపోయినా కూడా మనకి ఏది అనవసరమైన క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని చెక్కుకొని దేవుడు మనల్ని అరిచేతిలో అమర్చుకున్నాడు. నోబడీ కెన్ డిస్లాడ్జ్ యూ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ you're not careful, Satan can bring you down anytime. If you're not careful, you can fall prey to the plans of the devil. ఒకసారి ఆలోచిద్దాం. సో ఈరోజు చర్చెస్లోకి వచ్చింది ఏంటో చూద్దాం. ప్రాస్పారిటీ గాస్పెల్. దే డోంట్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం అంటే అక్కర్లేదు, ప్రాస్పారిటీ ఉంటే చాలు. హైపర్ గ్రేస్, ల్యాక్ ఆఫ్ ఇంటిమసీ విత్ గాడ్, నో రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో సత్సంబంధం ఉండదు. చర్చ్ మెంబర్స్
చర్చ్లో డీకన్స్, చర్చ్లో ఎల్డర్స్గా ఉంటున్నాము, బట్ దెర్ ఇస్ నో ఇంటిమసీ విత్ గాడ్. కాంప్రమైజింగ్ లైఫ్, కాంప్రమైజింగ్ విత్ సిన్, కాంప్రమైజింగ్ విత్ మారల్స్, ఇవన్నీ సంఘాల్లోకి చొరబడ్డాయి. Lack of the fear of God is also rampant in churches today. And there is no discipline in churches today. క్రమశిక్షణ లేకుండా అయిపోయింది చర్చెస్లో. కొరియోగ్రఫీ, ఫ్లాష్ లైట్స్, స్మోక్, ఫిల్మీ ఎఫెక్ట్స్ అనమాట. ఇవన్నీ బయట పబ్స్లో దొరికేది సంఘాల్లో దొరుకుతుంది. అపవాదిగాడు అలాగా సెట్ చేశాడు. యవనస్తులుగా నువ్వు అక్కడికి వెళ్ళి యువర్ రాక్డ్ బై దట్ ఫిల్మీ మ్యూజిక్, యువర్ రాక్డ్ by that film style kind of entertainment. That is where you're falling today. I'm telling you, ఇది యవనస్తుల గురించి నేను సూటిగా మాట్లాడుతున్నాను ఈరోజు. Come out of that bondage today. కొంతమంది సంఘాల్లో పడుకుంటారు కూడా, అది కూడా సాతాను గాడి ప్లానింగే. ఈ రోజుల్లో ఏసీలు కూడా తగిలించాం, ఎందుకంటే వచ్చి బాగా పడుకుండ్రా బాబు అని కదా. బిజినెస్ డీల్స్ ఆన్ సండేస్, అపవాదిగాడి ప్లాన్స్లో అదొక ట్రిక్. సండే ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ పెట్టేశారు, ఈ కార్పొరేట్ కళాశాలలు, ఎందుకంటే దట్ ఈస్ అనదర్ ప్లాన్ ఆఫ్ ద డెవిల్. నేను మా చర్చ్లో ఒక అమ్మాయి భయంకరమైన పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తే విడుదల పొందింది. పాస్టర్ గారు 10th రాయాలండి, కానీ సండేస్ రమ్మంటున్నారంటే నేను చెప్పాను, I called up the principal and I told him, this girl is not going to attend Sundays, colleges on Sunday అని పెట్టాను, చెప్పాను. మరి ఫెయిల్ అయిపోద్ది అన్నారు. ఫెయిల్ అయిపోయినా పర్లేదు, షీఈ్ నాట్ గోయింగ్ టు అటెండ్ కాలేజ్ ఆన్ సండే అని చెప్పాను. యూ హ్యావ్ టు గివ్ హర్ లీవ్. దట్ ఈస్ హర్ రైట్ టు గో టు కాలేజ్, గో టు చర్చ్ దట్ డే. యూ కెనాట్ ఫోర్స్ హర్ టు కమ్ టు కాలేజ్ టుడే అని ఎప్పుడైతే చెప్పానో ఆ మాస్టర్ గారు విన్నారు, ప్రిన్సిపల్ గారు. యు నో వాట్ హ్యాపెన్, ద రిజల్ట్ ఏంటో తెలుసా? కాలేజ్ ఫస్ట్ ఆ అమ్మాయి వచ్చింది. నన్ను గణపరచు వారిని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? గణపరుస్తాడు. ఆయన వాక్యం మీద నిలబడే దేవుడు, ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు. కాబట్టి ఆయన వాక్యాన్ని ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చాడు. ఎందుకంటే సండేస్ కాలేజ్కి వెళ్లకుండా షీ గ్లోరిఫైడ్ గాడ్ అటెండింగ్ అ చర్చ్ దట్ డే. ఆమెన్ చెప్దాం. కమ్ ఆన్, డోంట్ ఫాల్ ప్రే టు ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్ టుడే. దిస్ ఇస్ ద వే సేటన్ విల్ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈరోజు కొన్ని మాటలు మనం మాట్లాడుకొని, హౌ ద ఇన్నర్ మ్యాన్ కెన్ బి స్ట్రెంగ్థెన్డ్. నీ అంతరంగ పురుషుడు ఎలాగ బలం పొందుకోగలడు. ఇప్పుడు నేను చెప్పాను ఎలాంటి ప్లాన్స్ వేసి, వాక్యం లేకుండా, సత్యం లేకుండా నిన్ను ఎలాగా ఒక వీక్ పర్సన్గా, ఒక బ్లైండ్ పర్సన్గా, ఒక బ్యారన్ పర్సన్గా, ఒక బాండేజ్లో నిన్ను ఉంచుతున్నాడో చూసుకున్నాం. ఇప్పుడు అంతరంగ పురుషుడు బలం పొందడానికి ఎట్లాగా చూసుకుందాం. మొదటిగా యెర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. యెర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ యెర్మీయా భక్తుడు చేస్తున్న మాట ఏంటంటే, నీ వాక్యము దొరకగా నేను నీ వాక్యాన్ని భుజించితిని అంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ వాక్యము నాకు సంతోషము, ఆనందం ఇచ్చిందని బైబిల్ చెప్తుంది. నీ వాక్యము దొరకగా నేను నీ వాక్యాన్ని ఏం చేశాను? భుజించాను అంటున్నాడు. దేని గురించి నువ్వు ఆస్వాదిస్తున్నావు ఈరోజు? దేని గురించి నువ్వు వెంపర్లాడుతున్నావు ఈరోజు? ఏది విడుదల చేస్తుందో దాన్ని విడిచిపెడుతున్నావు, ఏదైతే తాత్కాలికంగా ఉంటుందో దాని గురించి ఎక్సైట్ అవుతున్నావు. కమాన్, బ్రేక్ ఫ్రీ టుడే. గాడ్ నెవర్ డిజైన్ యూ టు బి బ్లైండ్ స్పిరిచువల్లీ. God never designed you to be barren spiritually. God never designed you to be bondage, to be under bondage. Come out, breaking that bondage. ఎందుకంటే అది విరగొట్టాలో, ఆ బంధకాల్లో ఉండాలో, ఆ చాయిస్ అన్నది నీ చేతిలోనే ఉంది. ఎంపిక చేసుకునే అవకాశము, ఎంపిక చేసుకునే అథారిటీ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా చెప్దాం. God will not make choices on your behalf. హల్లెలూయా. సో నీ వాక్యము దొరకగా నీ వాక్యము భుజించితిని అంటున్నాడు. అంటే వాక్యం దొరకగా అంటే వెతుకులాడాడు. దేనికోసం వెతుకులాడాడు? వాక్యం కోసం వెతుకులాడాడు. నువ్వు యవనస్తుడిగా నువ్వు ఒకసారి ఆలోచించు, దేని గురించి పరిగెడుతున్నావు ఈరోజు? ఎక్కడ శ్రేష్టమైన వాక్యం దొరుకుతుందా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఎక్కడ నన్ను ఆత్మీయంగా బలపరిచే వాక్యం దొరుకుతుంది అని ఎప్పుడైనా డిడ్ యు ఎవర్ మేక్ అన్ అటెంప్ట్ టు డూ దాట్, టు సర్చ్ ఫర్ దాట్? ఐఎమ్ టెలింగ్ యూ, నీ వాక్యం దొరకగా నేను వాక్యాన్ని ఏం చేసినప్పుడు భుజించితిని. సో ఈయన సిస్టమ్ నిండా ఏముంది? దేవుని వాక్యం. అర్ధరాత్రిలో మనిషి నిన్ను జడాయించి లేపినా సరే, ఒక దుర్వార్త, బ్యాడ్ న్యూస్ చెప్పినా సరే నువ్వు చలించు. అసలు
ఎందుకంటే బలముగా సియోను కొండవలే వాక్యంలో నీ బ్రతుకుని కట్టుకున్నావు కాబట్టి, వాక్యాన్ని భుజించావు కాబట్టి, యుల్ బీ మోర్ దెన్ అ కాంకరర్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించి ఈరోజు, నీ వాక్యము నాకు దొరకగా నేను వాక్యాన్ని భుజించితిని. సో వాక్యం భుజించాలంటే వాక్యం బోధించేవారు ఉండాలి, సత్యవాక్కుని బోధించేవారు ఉండాలి, వాక్యాన్నే బోధించేవారు ఉండాలి, వాక్యాన్నే బోధించే సంఘాలకి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. రెండోదిగా ఎర్మియా జేమ్స్ యాకోబు 1వ అధ్యాయం 21వ వచనం చూసుకుందాం. రిసీవింగ్ గాడ్స్ వర్డ్ విత్ మీక్నెస్. ఇక్కడ వాక్యాన్ని భుజించాడు అని చెప్తున్నాడు. వాక్యాన్ని ఎందుకు భుజించాడంటే ఆత్మీయంగా బలవంతుడిగా కావడానికి. రెండోదిగా ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి అని బైబిల్ చెప్తుంది. యాకోబు 1:21లో మంచి మాటలు ఉన్నాయి. వాక్యము, సత్యవాక్యము విశ్వాసమైన మన జీవితంలో బలంగా ఉండాలి. నువ్వు విశ్వాసగా బలంగా ఉండాలంటే ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. యు నీడ్ మీక్నెస్, యు నీడ్ హ్యూమిలిటీ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పాస్టర్ గారు, ఈ వారం మీరు నా గురించే మాట్లాడారండి, మా ఆవిడేం చెప్పిందా మీకు అని అడుగున వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓరు బాబు, వాక్యం అందరితోటి మాట్లాడుతుంది. సో ఈ వాక్యము నిన్ను కోసినప్పుడు, ఈ వాక్యం నిన్ను సరి చేసినప్పుడు, వాక్యం నిన్ను మందలించినప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించడానికి నీకేం కావాలి? రెండోదిగా సాత్వికం కావాలి. ఆత్మీయంగా నువ్వు నీ అంతరంగ పురుషుడు బలవంతుడిగా కావడానికి మొదటగా నువ్వు వాక్యాన్నే భుజించాలి. రెండోదిగా ఈ వాక్యాన్ని నువ్వు సాత్వికంగా అంగీకరించాలి అని బైబిల్ చెప్తుంది. యు నీడ్ ద మీక్నెస్ ఆఫ్ గాడ్, యు నీడ్ ద హ్యూమిలిటీ ఆఫ్ గాడ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ బోధకుడు నన్ను మందలిస్తున్నాడు ఈరోజు. మందలించే బోధకులు ఉన్నారా ఈరోజు? మందలించే ప్రవక్తలు ఉన్నారా ఈరోజు? లేకపోతే నీకు నచ్చినట్టుగా చెప్పి నీ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారా? ఒకసారి ఆలోచించి ఈరోజు ఏంటి వింటున్నా? వాట్ ఆర్ యూ లిస్నింగ్ టు టుడే? ఇక్కడ వెరీ వెరీ కేర్ఫుల్. యు నీడ్ ద మీక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు రిసీవ్ ది అన్గ్రాఫ్టెడ్ వర్డ్. నిన్ను మందలిస్తున్నప్పుడు, నిన్ను కోస్తున్నప్పుడు, నిన్ను సరి చేసినప్పుడు, ప్రభా ఈ వాక్యం నా గురించే బోధించబడ్డది, నేను సరి చేసుకుంటాను నాయన, నేను బ్రతుకుని మార్చుకుంటాను ప్రభా అని చెప్పి ఇమీడియట్గా మోకరించితే దేవుడు ఆ పడ్డ పరిస్థితి నుంచి లేవనెత్తి ఇంకో మెట్టు ఎక్కిస్తాడు. యుల్ గో ఇంటూ అనదర్ న్యూ రెల్మ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా, ఆమెన్. మూడోదిగా కావాల్సింది ఏంటంటే రూటెడ్ అండ్ బిల్ట్ ఇన్ హిమ్ అంటున్నాడు. రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ హిమ్. విన్నీ దెబోరా ఆ మూల వాక్యము, యువర్ రూట్స్ గో డౌన్ అండ్ ద ఫ్రూట్స్ ఆర్ సీన్ అప్ అని ఒక వాక్యం. అది బీ రూటెడ్ అండ్ బీ ఫ్రూట్ఫుల్. దట్స్ అ వండర్ఫుల్ ట్యాగ్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. ఒకసారి ఆలోచించు, నువ్వు రూటెడ్ అండ్ బిల్ట్ ఇన్ హిమ్ అని బైబిల్ చెప్తుంది. కొలసి 2వ అధ్యాయం 6-7 వచనాలు. యు మస్ట్ బి రూటెడ్ అండ్ బిల్ట్ ఇన్ హిమ్ అనమాట. అంటే నీ పునాదులు ఆయనలో లోపలికి వేర్లు వెళ్ళి ఒక ఆత్మీయ సంఘముగా, ఆత్మీయ వ్యక్తిగా నువ్వు బలవంతుడిగా ఉండాలి బయటకని వాక్యం చెప్తుంది. కొన్ని ఇళ్ళకి వెళ్తుంటాను, ఇంటి నిండా దేవుని వాక్యాలే. సో ఇంటి నిండా దేవుని వాక్యాలు ఉంటే నాకు కొంచెం అనుమానం వస్తుంటుంది. ఓహో, వీళ్ళ ఇంటి నిండా వాక్యాలు ఉన్నాయంటే వీళ్ళ ఇంటి నిండా వాక్యాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ హృదయంలో వాక్యం లేదు అని. అక్కడ కూర్చొని వింటే అన్ని ప్రతికూలమైన మాటలే, అంతా మాటలు లోకానుసారమైన మాటలే, ఆల్ మెటీరియల్ థింగ్స్ గురించే మాటలు, ఆత్మీయత ఏముండదు. కానీ చుట్టూ వాక్యాలు, కిచెన్లో వాక్యాలు. అబ్బో, కిచెన్లోంచి సాతాన్ గడు లోపలికి వస్తాడేమో అని భయం ఒక పక్క. బెడ్రూమ్లో ప్రతి చోట కూడా దేవుని వాక్యమే. వాక్యం ఉండడం తప్పు కాదు, కానీ వాక్యం గోడల కన్నా ఎక్కువ ఇట్ మస్ట్ బీ ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా. వాక్యం ఉండే ప్రదేశం ఏంటో తెలుసా? నీ ఇంట్లో గోడలు కాదు, కానీ నీ హృదయము దేవునికి ఆలయము. దేవుడే వాక్యం కాబట్టి, ఆ వాక్యమే సత్యం కాబట్టి, ఆ సత్యము నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో when somebody tries to shake you, when you listen to some unwanted things, you will not be perturbed, you will not go haywire, you will not be disturbed at all, because
You are rooted and built up in the engrafted word. Hallelujah. Amen. సో నాలుగోదిగా దేవుడికి కావాల్సింది ఏంటంటే లెట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ. ఇది కొలెస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆత్మీయంగా నువ్వు బలవంతుడిగా కావాలి అంటే వాక్యాన్ని నీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో ఈరోజు ఒకసారి ఆలోచించు, నీ హృదయంలో వాక్యం ఉందా? వాక్యం కాకుండా ఇంకేమైనా ఉందా? వాక్యం ఉంటే అందరినీ ప్రేమిస్తావు, వాక్యం ఉంటే అందరినీ క్షమిస్తావు, వాక్యం ఉంటే దేవుని ఇష్టపడతావు, వాక్యం ఉంటే వాక్యం ఉండడానికి ఇష్టపడతావు, వాక్యమే ఉంటే ఇతరులను ప్రేమిస్తావు. అంతేకాకుండా వాక్యం ఉంటే నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నా కుటుంబం ఉంటే చాలు, ఎవడు ఎలా పోతే నాకెందుకు, అలాంటి వైఖరి ఉండదు. ఎందుకంటే వాక్యం ఉంటే క్రీస్తు యేసుకి కలిగిన మనసు, నీ మనసు మారిపోతుంది. క్రీస్తు యేసు మనసులాగా మారిపోతుంది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. ఒక్కసారి ఆలోచించు. లెట్ గాడ్స్ వర్డ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ. నీలో ఏముండాలి? ఇప్పుడు నీ హృదయంలో ఏముండాలి? వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి అని పౌలు హెచ్చరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు హృదయంలో వాక్యం ఉంచుకోవడానికైనా ఇష్టపడుతున్నావు, లేకపోతే నీ హృదయంలో వాక్యానికి చోటు లేకుండా కూడా నువ్వు చేస్తున్నావు అని దాని అర్థం. నివసింపనీయుడి అంటే ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ టు లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్, అండ్ ఇట్స్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్ టు రిజెక్ట్ ది కరెక్షన్, టు రిజెక్ట్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ బీయింగ్ రిచ్లీ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి ఆలోచించు. ఆత్మీయంగా బలం అందుకోవాలి. ఆత్మీయంగా I need to be a power in the hands of God. I need to be a bomb in the hands of God. I need to be a mighty arrow in the hands of God. I'm telling you, యవనస్తుడిగా నువ్వు వింటున్నావు కదా, నేను నీ గురించి చెప్పే మాట ఏంటంటే God wants to use you mightily. God wants to send a special message to this world through your life. But are you available for God? Are you within the reach of God? Are you in a range where God can make a correction to your life? Are you in a position where you come to the throne of grace and tell him, Father, I'm here, Lord, available for you, Lord. నేను అందుబాటులో ఉంటున్నాను ఆయన. ఆయన కృపా సింహాసనం దగ్గరకు వచ్చి ఎప్పుడైనా గోజాడావా? ప్రభువా, నన్ను ఒక సాధనంగా వాడుకోను ఆయన, నన్ను ఒక బలమైన పాత్రగా చేయను ఆయన, నన్ను దీవెనకరంగా ఉంచిన ఆయన, నాకు నీ బలాన్ని ప్రసాదించిన ఆయన. ఆత్మీయంగా నేను అనేక శూర కార్యాలు చేయాలి. ద పీపుల్ దట్ నో దర్ గాడ్ షల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్, షల్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అని బైబిల్ చెప్తుంది. తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యంలో నుంచి. నువ్వు వినవలసిందేంటి? వాక్యమే. ఆమేన్ చెప్దాం. వాక్యం కాకుండా ఇంకేది విన్నా కూడా అది సాతానుగాడి బోధ. హల్లెలూయా. ఘంటాపథంగా నేను చెప్పగలను, వాక్యం కాకుండా నీ సంఘాల్లో ఏది బోధ వచ్చినా కూడా దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ బట్ ఫ్రమ్ ద డెవిల్, టు డిస్లాడ్జ్ యూ ఫ్రమ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, టు డివియేట్ యూ ఫ్రమ్ ది గోల్ విచ్ గాడ్ హెస్ డిజైన్ ఫర్ యూ, టు టేక్ యూ అవే ఫ్రమ్ గాడ్ అండ్ టేక్ యూ క్లోజర్ టు ద డెవిల్. అది వాడి ప్లాన్. అందుకే నేను కొన్ని సంవత్సరాల క్రితంలో ఒక మ్యూజిక్ బ్యాండ్ వచ్చింది వైజాగ్కి, దడకన్ అని. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ప్యాంట్లన్నీ చింపుకున్నారు, జుత్తులన్నీ విరబోసుకున్నారు ఇష్టానుసారంగా. ఆ తలను తీసుకెళ్ళి నేలకేసి కొడుతున్నారు. ఇక్కడ లైటింగు, స్మోకు, డాజ్లింగ్ లైట్స్, కుర్రలు విర్ర విగుతున్నారు ఇష్టానుసారంగా. పీపుల్ ఆర్ ఫ్రెంజీలోకి వెళ్ళిపోయారు అందరూ. నేను ఆ ఆర్గనైజర్కి ఫోన్ చేశాను. వాట్ ఈస్ దట్ హెడ్ హీస్ బ్యాంగింగ్ టు ద గ్రౌండ్ అంటే, హెడ్ బ్యాంగింగ్ వర్షిప్ అంట. ఈజ్ ఇట్ ఫ్రమ్ ద వర్డ్? వై ఆర్ యూ డీవియేటింగ్? వై ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్ పీపుల్ లైక్ దట్? ఒకసారి ఆలోచించు. ఇంకోటేదో రికార్డ్ బ్రేక్ చేయడానికి 1000 గంటలంట ఆరాధన. ఓకే, ఆరాధన చేయడం తప్పు కాదు. ఆత్మీయంగా నువ్వు బాగుపడుతున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు చేస్తున్న పరిచర్య ద్వారా ఆత్మీయంగా మేలులు పొందుకోగలుగుతున్నావా? ఈజ్ యువర్ ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్థెన్డ్ బై ఎవ్రీ యాక్షన్ యూఆర్ డూయింగ్ ఇన్ దిస్ వరల్డ్? దేవుని కొరకు చేస్తున్నాను అంటున్నావు, పక్క త్రోవకు పట్టిస్తున్నావు. అడిగాను, ఆ ఆర్గనైజర్ని పిలిచి మాట్లాడాను. వాట్ డిడ్ యూ డూ బ్రదర్? నో, యూఆర్ ఆల్ బార్న్ అగైన్ బ్రదర్.
Yeah, you might be born again, but your actions reveal otherwise. Your actions reveal that you don't have a relationship with God. పబ్స్లో ఏం జరుగుతుందో నువ్వు అదే పని చేస్తున్నావు. హెడ్ బ్యాంగింగ్ వర్షిప్ ఏంటి, నీ ప్యాంట్ చింపుకోవడం ఏంటి, నువ్వు జుత్తు పెంచుకోవడం ఏంటి అని అడిగి, మేల్స్ హెడ్ తల ఎక్కువ పెంచుకుంటే వాళ్ళని మేల్ ప్రాస్టిట్యూట్స్ అంటారు, నీకు తెలుసా అని అడిగాను. తెలీదు పాస్టర్ గారు అన్నాడు. బైబిల్ ఏమైనా చదివావా అని అడిగాను. I read the Bible 13 times అన్నాడు. I went through the Bible 13 times అన్నాడు. నేను అన్నాను, the Bible did not go through your life even once అని చెప్పాను. సిగ్గుతో తలదించుకున్నాడు. ఒకసారి ఆలోచించు, వాట్ ఆర్ యూ లిస్నింగ్ టుడే, వేర్ ఆర్ యూ రన్నింగ్, అండ్ వాట్ ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్ టుడే. యవనస్తులకి ఇది సూటిగా మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఇది. ఎందుకంటే ఈ బంధకాల నుంచి బయటికి రావాలి, దేవుని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నామో, విడుదల కావాలేమో. విడుదల కావాలంటే వాక్యమే నీకు శరణ్యంగా ఉండాలి, వాక్యమే నీకు ప్రాధాన్యతగా ఉండాలి, వాక్యమే నీకు పరిధిగా ఉండాలి, వాక్యమే నిన్ను పరిపాలించేదిగా ఉండాలి. అప్పుడే నీ బ్రతుకు బాగవుతుంది. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయుడి. ఒకవేళ వాక్యం సమృద్ధిగా ఉందనుకోండి, యూ విల్ రిజెక్ట్ దట్ హెడ్ బ్యాంగింగ్ వర్షిప్, యూ విల్ రిజెక్ట్ దట్ టార్న్ క్లోత్స్ వర్షిప్, యూ విల్ రిజెక్ట్ రన్నింగ్ ఆఫ్టర్ పీపుల్ హూ డోంట్ ప్లీజ్ గాడ్. ఒకసారి ఆలోచించు, నీ హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉంటే నీకు ఏది దేవుడి దగ్గర నుంచి వస్తుంది, ఏది అపవాది దగ్గర నుంచి వస్తుందో నువ్వు ఇట్టే పసిగట్టేయగలవు. ఆమెన్. అలాంటి గ్రోత్లోకి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఎదుగుదల నీకు కావాలి, ఆత్మీయంగా ఎదుగుదల ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ సిగ్గుకరమైన విషయం ఏంటంటే, యవనస్తుల్ని అపవాది చాలా తొందరలో, చాలా త్వరగా చిక్కుల్లో పడేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఐడలైజ్ చేశారు కొంతమందిని. కొంతమంది వర్షిప్ లీడర్స్ వీళ్ళకి ఐడల్స్ అనమాట. దేవుడు కాదు ఐడల్. కొంతమంది ప్రీచర్స్ ఐడల్స్ వాళ్ళకి. షేమ్, కమ్ అవుట్ ఆఫ్ దట్ బాండేజ్. నువ్వు దేవుని రాజ్యానికి స్వాస్యం ఇస్తానంటున్నాడు. యు ఆర్ అన్ ఇన్హెరిటర్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. అలాంటి గొప్ప స్థితిని వదిలేసి, అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు కంటిన్యూ టు లివ్ లైక్ దిస్, if you continue to run after people like this, if you continue to make people your idols today, I'm telling you, the heaven is at stake in your life. You might end up losing heaven. You might be a good worship leader in your church, you might be a good preacher in your church, but still you will end up going to hell, because your word is not aligned with the word of God. Your life is not aligned with the word of God. That is where Christianity is failing today. That is where churches are failing today. That is where the enemy is coming and taking control of your life. Let the word of God richly dwell in you అంటున్నాడు. నాలుగోదిగా, ఐదోదిగా, మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దాంట్లో రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అంటే, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతుంది. ఆమేన్. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా, మనుషుల మాటలుగా అని ఎంచకుండా, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా నువ్వు ఈ వాక్యాన్ని అంగీకరించితివు కాబట్టి, మనుషుల మాటలుగా ఎంచకుండా ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించావు కాబట్టి విశ్వాసులైన మీ జీవితంలో ఈ వాక్యము కార్యసిద్ధి చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. నువ్వు వింటున్న వాక్యం నీ జీవితంలో కార్యం చేయాలి అంటే ఇది దేవుని మాటలుగా ఎంచాలి, శామ్ మాటలుగా కాదు, ఒక బోధకుడు మాటలుగా కాదు. ఉన్నదున్నట్టుగా, అది సత్యవాకుగా, దేవుని మాటలుగా నువ్వు అంగీకరించితే, నువ్వు అంగీకరించిన వాక్యానికి ఫలితం ఏంటో తెలుసా? మార్పు. యు విల్ చేంజ్. హల్లెలూయా. ఇన్సైడ్ అవుట్ అన్నమాట. లోపల నుంచి బయటికి మార్పు పొందుకుంటావు. ఈ మార్పు ఎలాంటి మార్పు తెలుసా? మనుషుల్ని ప్రభావితం చేసే మార్పు, లోకాన్ని తల్లకిందులు చేసే మార్పు, అనేక మందిని దేవుని తట్టు తిప్పే మార్పు, అనేక మందిని దేవుని తట్టు వెలిగించే మార్పు. నువ్వు ఉప్పుగా సారంగా ఉంటావు, నువ్వు వెలుగునిస్తూ ప్రకాశించే వ్యక్తిగా ఉండగలవు. హల్లెలూయా. when you receive God's word as it is and not as man's word, మనుషుల మాటలుగా ఎంచకుండా దేవుని మాటలుగా ఎంచితివి గనక ఈ వాక్యము విశ్వాసులైన మీ జీవితంలో కార్యసిద్ధి చేస్తుంది అని బైబిల్ చెప్తుంది.
ఆమెన్ చెప్దాం. ఆఖరిగా ఆరోదిగా నువ్వు ఆత్మీయంగా బలం పొందుకోవడానికి ఆరో కారణం ఏంటో తెలుసా? అబైడింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8:31లో, ఇఫ్ ఈ కంటిన్యూ ఇన్ మై వర్డ్ ఈ ఆర్ మై ట్రూ డిసైపుల్స్, యూ విల్ నో ద ట్రూత్ దెన్ అండ్ దెన్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఆ రెండు లింక్ అనమాట. కొంతమంది యూ విల్ నో ద ట్రూత్ and the truth will set you free అంటారు. No, you will not know the truth unless you are a person continuing in God's word. దేవుని వాక్యంలో కొనసాగే వ్యక్తిగా లేకపోతే వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడం కష్టము. వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించలేవు. ఆమెను చెప్దాం. ఇఫ్ ఈ కంటిన్యూ ఇన్ మై వర్డ్ అంటున్నాడు. ఇఫ్ అంటే ఆప్షన్ మళ్ళీ. ఇఫ్ యు డోంట్ కంటిన్యూ, అయోమయం అనమాట మన బ్రతుకు. నా వాక్యం అందు నిలిచి ఉన్న వ్యక్తివైతే సత్యాన్ని గ్రహిస్తావు అంటున్నాడు. నువ్వు నా వాక్యంలో నిలిచి ఉన్న వ్యక్తివైతే నిజముగా నాకు శిష్యుడై ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 8:31లో, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ ఈ ఆర్ మై ట్రూ డిసైపుల్స్ అని ఒక వర్షన్ చెప్తుంది. ఇఫ్ యూ డోంట్ కంటిన్యూ ఇన్ గాడ్స్ వర్డ్, దట్ మీన్స్ యు ఆర్ అ ఫేక్ డిసైపుల్ ఆఫ్ గాడ్. If the word of God is not governing your life, that means you are a fake disciple of God అని అర్థం. హల్లెలూయా చెప్దాం. So fake disciples will not know the truth and the truth cannot set them free or will not set them free. అది దాని లింక్ అనమాట. ఈ రెండు వాక్యాలు కలిసి చదవాలి. కొంతమంది ఆ రెండో భాగమే చదువుతారు. You will know the truth and the truth will set you free. How will I know the truth? ఎలా నేర్చుకుంటాను సత్యాన్ని? If I continue in God's word. Hallelujah. Abiding in the word of God, being governed by the word of God. Only the word of God can break every shackles of the bondage of the enemy. Amen. ప్రతి బంధకాల్ని కూడా అపవాది ప్రతి అపవాది బంధకాల్ని కూడా విరగొట్టాలంటే నువ్వు వాక్యంలో కొనసాగే క్రైస్తవుడిగా, ఆగిపోయే వ్యక్తిగా కాదు, సాగిపోయే వ్యక్తిగా ఉండాలి. ఆమెను చెప్దాం. చాలామంది ప్రార్థన చేశానండి, మతం పుచ్చుకున్నానండి, నేను అనుకున్నది జరగలేదు. అనుకున్నది నువ్వు జరగడం కాదు, అనుకున్నది ఏంటి? ఏదో ఆశించొచ్చో, అందుకే మధ్యలోనే రాలిపోయావు. ఏదో దేవుడి దగ్గర నుంచి పొందుకుందామని వచ్చో, బిల్డింగో స్వస్థతో, అది పొందుకోలేదు, అందుకే మధ్యలోనే ఆగిపోయావు. సో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేది ఏంటంటే వాక్యంలో కొనసాగే వ్యక్తిగా, సాగిపోయే వ్యక్తిగా, ఆగిపోయే వ్యక్తిగా ఉండాలని కాదు దేవుడు కోరుకునేది. సో వాక్యమందు నిలిచి ఉంటే మీరు నిజముగా నాకు శిష్యులు. సో వాక్యంలో నిలిచి లేకపోతే నువ్వు నిజముగా దేవుని శిష్యుడివి కాదు. యువర్ అ ఫేక్ డిసైపుల్ ఆఫ్ గాడ్. యువర్ ఫేకింగ్ యువర్ ఐడెంటిటీ. యువర్ ఫేకింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ గాడ్. యువర్ ఫేకింగ్ యాజ్ అ చర్చ్ లీడర్. యువర్ ఫేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ పాస్టర్. యువర్ ఫేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. బట్ దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ యువర్ ఇన్వర్డ్ పార్ట్స్. ఆమెన్. దేవుణ్ణి మనం మోసం చేయలేం. సో యు మస్ట్ కమ్ టు అ రియలైజేషన్ దట్ ఐ నీడ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ బ్లైండ్నెస్. I need to be delivered from barrenness. I need to be delivered from bondage of the devil. ఇది నువ్వు గ్రహించగలిగితే ఇప్పుడు నీకు అవసరం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. వాక్యం కావాలి, నీకు సమృద్ధిగా కావాలి. నేను ఇందాక ఎవరో ప్రార్థన చేస్తుంటే విన్నాను, ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నాయనా అని ప్రార్థన చేస్తుంటాం. మాట్లాడే దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ప్రార్థన ఏంటి? నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా అంటాం ఆమెన్ అనే టైంకి, లాస్ట్ ప్రేయర్కి. దానికి బాగానే ఉంది. సో వాక్యం ద్వారా మాట్లాడమన్నావు, మాట్లాడాడు. వాక్యం బట్టి మాట్లాడినందుకు నీకు వందనాలు అని చెప్తున్నావు. కానీ ఈ వాక్యం నీలో కార్యసిద్ధి చేస్తుందా? ఈ వాక్యం నిన్ను మార్చుతుందా? ఈ వాక్యానికి తల వంచుతున్నావా? ఈ వాక్యానికి నువ్వు ఆర్ యు అగ్రీయింగ్, ఆర్ యు కమింగ్ ఇన్ టు అన్ అలైన్మెంట్ విత్ గాడ్స్ వర్డ్? నీ లైఫ్ వేరేగా వెళ్తుంది, వాక్యం వేరేగా చెప్తుంది. వెన్ కెన్ యూ కమ్ అవుట్? అందుకే సంఘం ఇంకా గుడ్డిగానే ఉంటుంది. అందుకే క్రైస్తవులు విశ్వాసం చెప్పుకున్న వారంగా మనం ఇంకా బంధకాల్లో ఉంటున్నాం, ఇంకా గుడ్డితనంలో ఉంటున్నాం, ఇంకా ఆత్మీయ ఎండిన స్థితిలోనే ఉంటున్నాం. యువర్ బ్యారన్, యువర్ బ్లైండ్, యువర్ అండర్ బాండేజ్ just because you don't give preference, you don't give priority to the word of God. Let God's word rule your life. Let God's word govern your life from today. Amen. So ఆత్మీయంగా వర్ధలడం గురించి ప్రియుడా, సో ఎర్మియా చెప్పిన మాట ఏంటి? ఈటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్,
రెండోదిగా రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ మీక్నెస్. మూడోదిగా రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ హిమ్. ఇన్ హిమ్ అంటే వర్డ్ అనమాట. నాలుగోదిగా లెట్టింగ్ గాడ్స్ వర్డ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ. లెట్టింగ్ అంటే ఇట్స్ ఇన్ యోర్ హ్యాండ్స్ వెదర్ టు లెట్ గాడ్స్ వర్డ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ ఆర్ టు రిజెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఐదోదిగా రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్. దేవుని వాక్యం ఉన్నట్టుగా నువ్వు అంగీకరిస్తున్నావు గనుక విశ్వాసులైన మీ జీవితంలో దేవుని వాక్యం కార్య సిద్ధి చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఆరోదిగా ఆఖరిగా abiding and continuing in God's word. If we continue in my word, ye are my true disciples. ఒకసారి చెయ్య గుండెల మీద వేసుకొని మోకరించు. ప్రభా, నేను నిజమైన శిష్యుడినా కాదో ఒక్కసారి నన్ను నేనే పరిశీలించుకుంటున్నానని చెప్పి కమాన్, బ్రేక్ డౌన్ బిఫోర్ హిమ్. ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నామేమో ఈరోజు. బంధకాలు ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు విడుదల లేదో అని ఏడుస్తున్నామో. ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి అంగలార్చు, ఏడువు. ఇఫ్ యూ వాంట్ టు క్రై, యు క్రై అవుట్ టు గాడ్ అండ్ టెల్ హిమ్, ఫాదర్, ఐ నీడ్ డెలివరెన్స్ టుడే. I need this bondage to be broken. I need this barrenness to be I need to come out of this barrenness. I need the spiritual blindness to be broken over my life. అని చెప్పి మేక్ అ కవర్నెంట్ విత్ గాడ్. దేవుడితో ఒక ఒప్పందం చేసుకో, దేవుడితో నిబంధన చేసుకో, దేవుడితో ఒక ఒడంబడిక చేసుకో. ఈరోజు బ్రేక్ త్రూ ఇస్ రౌండ్ ద కార్నర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో రావాల్సిన విడుదల దగ్గరలోనే ఉంది. కానీ అందుబాటులో ఉన్న దాన్ని అందుకోలేని స్థితిలో ఎందుకు ఉంటున్నావు తెలుసా? కొన్ని మార్పులు దేవుడు కోరుకుంటున్నాడు నీ జీవితంలో. యవనస్తుడా, నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? ఏంటి వింటున్నావు? కథలు విని ఎంతకాలం టైం పాస్ చేస్తావు? కథలు విని ఆత్మీయంగా ఎంతకాలం గుడ్డితనంలో ఉంటావు? ఎంతకాలం ఎండిన స్థితిలో ఉంటావు? ఎంతకాలం బంధకాల్లోనే ఉంటావు? దేవుడి కొద్ది మాటల ద్వారా నీతో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడిన దేవుడు. ఎందుకంటే ఈ వాక్యం నీకెంత ప్రాముఖ్యమో బోధించేవాడిగా నాకు కూడా అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినందుకు, మనతో మాట్లాడినందుకు పరిశుద్ధాత్మ దేవుడికి మోకరించి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యవనస్తులతో మాట్లాడే కృపని నాకు దయచేసావు, నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సంధించమని, ఈ వాక్యం ద్వారా వాళ్ళ బంధకాలు తెంచివేయబడడానికి సహాయం చేయండి. ఈ 40 days ఆఫ్ వర్డ్ ఎక్స్ప్లోజన్ ద్వారా అనేక మందికి ఈ వాక్యాలు వెళ్తుండగా, నీ దివ్య వాక్యాన్ని బయటికి వెళ్తుండగా ప్రతి ఒక్క బంధకాన్ని కూడా నీ ప్రజల జీవితంలో యేసు నామంలో తొలగించమని అడుగుతున్నాను. ఒక అద్భుత కార్యం చేయండి. స్వస్థత కావాల్సిన స్వస్థత, విడుదల కావాల్సిన విడుదల, ప్రతి విషయంలో కూడా ఎవ్రీ బాండేజ్, ఎవ్రీ బ్రోకెన్నెస్ బీ టేకెన్ అవే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక అద్భుత కార్యం చేసి నీ ప్రజల జీవితంలో మేలు చేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మన దేవుడైన యెహోవా, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ది ఫెలోషిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ బీ విత్ యూ ఆల్ టిల్ ది ఎండ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి ఈ ఆర్గనైజర్స్కి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన తరుణం బట్టి మొదటగా దేవుడికి వందనాలు, అలాగే విన్నీ దెబోరాకి, వాళ్ళ డాడీ పాస్టర్ మోహన్ డానియల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఐ థ్యాంక్ గోయల్ ప్రేయర్ హౌస్, మదన్పల్లి, and I speak God's favor abundantly upon this church because they are carrying the mantle of God to the ends of this world. Thank you and God bless you.